అందరికీ జై శ్రీరామ్. ఈరోజైతే మేము కార్లో వచ్చేసి యాదాద్రి వెళ్తున్నాం. ఫ్రెండ్స్తో కలిసి అయితే వెళ్తున్నాను. మనకి వచ్చేసి కార్లో అయితే పెట్రోలు ఇవన్నీ మా దోస్తులంతా బడ్జెట్లో అయితే వేసుకొని వెళ్తున్నాము. నేనైతే మొదటిసారి అయితే వెళ్తున్నా, ఏది అప్డేట్ చేసిన తర్వాత. ఇప్పుడైతే మనం యాదాద్రికి అయితే రూమ్ తీసేసుకున్నాము. 600 రూపీస్ అయింది. అంతేకాదు మీరు ఈ ఫుల్ వీడియో మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంది. కంపల్సరీ విజిట్ అయ్యి ఒకసారి అయితే చూడండి, వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇక్కడ లోటస్ టెంపుల్ కూడా ఉంది, చాలా బాగుంది. ఒకసారి ఇది కూడా విజిట్ చేయండి. మా ఫ్రెండ్స్తో అయితే ఇది మొదటి వ్లాగు. నా ఛానల్ స్టార్ట్ అయిన తర్వాత ఏదైనా గుడికి టెంపుల్కి వెళ్ళాలనిపించింది, అప్పుడే యాదాద్రి గుర్తొచ్చి యాదాద్రి టెంపుల్కి అయితే దర్శనం చేసుకున్నాను. చాలా బాగా అయితే దర్శనం అయింది. మార్నింగ్ పూట అయితే అంతా హ్యాపీగా మంచిగా మాట్లాడుకుంటూ దోస్తులతో అయితే దర్శనం అయితే మంచి చేసుకున్నాను. మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా? మొదటిసారిగా వెళ్ళేటట్టయితే నా ఛానల్లో అయితే పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎలా వెళ్ళాలి, ఎంత ప్రైస్ అవుతుంది ఏందనేది. మనం తీసుకునే వెహికల్ని బట్టి ప్రైస్ అయితే అమౌంట్ ఉంటుంది. మీరు బస్కి వస్తే కనుక 500 రూపీస్లో 600 రూపీస్లో అయితే క్లోజ్ చేసుకోవచ్చు. అన్నదానం కూడా ఉంటుంది యాదాద్రిలో అయితే, మర్చిపోకుండా అన్నదానం కూడా చేసి వెళ్ళండి. అంతేకాదు ఇక్కడ రూమ్లో కూడా మనకి 600 to 700 ఉంది. ఓకేనా, తక్కువ ప్రైస్ అయితే ఉంటుంది. ఫుడ్ కూడా కింద మనం మంచిగా చూసుకొని చెక్ చేసుకొని తీసుకోండి. ఇక్కడ దర్శనాలు అయితే నేను చూపించిన మీకు వ్యూ అయితే ఏదైతే కనపడుతుందో ఆ టెంపుల్స్ కూడా మీరు దర్శనం చేసుకోండి. కంపల్సరీ పెద్ద యాదాద్రి వెళ్ళినప్పుడు చిన్న గుట్టకు కూడా వచ్చి దర్శనం చేసుకోవాలి కంపల్సరీ. ఇది అయితే మర్చిపో